ఒకవేళ మీరు రూ. 25,000 ఒక మంచి గేమింగ్ ఫోన్ కోసం చూస్తుంటే ప్రస్తుతానికి మార్కెట్లో ఆ ప్రైస్లో ఒక 3 గేమింగ్ ఫోన్స్ ఉన్నాయి. ఒకటి పోకో X7 Pro, ఇంకోటి ఐక్యూ నియో 10R, ఇంకోటి రియల్మీ P3 Ultra. అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ మోడల్స్ రియల్మీ GT60 కానీ పోకో F6 కానీ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే అది కొంచెం అవుట్డేటెడ్ ఫోన్స్. ఇంకో 1 or 2 months లో ఆ ఫోన్స్ అన్నిటికీ నెక్స్ట్ వర్షన్ ఫోన్స్ వస్తాయి. లైక్ పోకో F7 వస్తుంది, రియల్మీ GT70 వస్తుంది, OnePlus Nord 5 వస్తుంది. సో కొత్త మోడల్స్ తీసుకోవడం బెటర్. అవి వచ్చిన తర్వాత వాటి గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఆ పాత మోడల్స్ వదిలేస్తే ప్రెసెంట్ ఈ ఇయర్ లో 25,000లో 3 గేమింగ్ ఫోన్స్ ఉన్నాయి. ఈ 3 ఫోన్స్ ని ప్రతి ఆస్పెక్ట్ లో డీటెయిల్ గా టెస్ట్ చేశాను. అండ్ ఈ ఫోన్స్ అన్నిటికీ ఇండివిజువల్ గా సపరేట్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకవేళ ఆ ఫోన్ గురించి ఇంకా డీటెయిల్గా డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే మెయిన్ రివ్యూ చూసేయండి. దీనిలో మరి అంత డెప్త్ వెళ్ళట్లా, పైన మెయిన్ కంపారిజన్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్తున్నా, ఈ 3 ఫోన్స్ను నేను కొన్నాను. రియల్మీ అయితే కొత్త ఫోన్, ఐక్యూ రివ్యూ చేసినప్పటి నుంచి నా దగ్గర ఉంది, హోల్డ్ చేసి పెట్టా. ఎవరికి అమ్మకుండా ఈ వీడియో చేయాలని చెప్పి ఇది హోల్డ్ చేసి పెట్టా. అండ్ పోకో X7 Pro అయితే ఈ ఫోన్ రివ్యూ చేసినప్పుడు అప్పుడే అమ్మేశాను. కాకపోతే మళ్ళీ ఈ వీడియో చేయడం కోసం ఇది మళ్ళీ కొన్నా. బయట నెల్లూరులో ఎక్కడైనా ఏదైనా ఆఫ్లైన్ స్టోర్లో కనీసం ఓపెన్ బాక్స్ ఫోన్లు అన్నా ఉంటాయేమో, చూద్దాం తీసుకుందాం అనుకున్నా. బట్ ఎక్కడా లేవు. మళ్ళీ దీన్ని ఫ్లిప్కార్ట్లో రూ. 25,000 పెట్టి కొన్నాను. చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియోలో. సో వీడియో చూసినప్పుడు మీకు ఏమాత్రం వర్త్ అనిపించినా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్లో కంటెంట్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ 3 గేమింగ్ ఫోన్సే కాబట్టి ప్రైమరీగా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. పోకో X7 Proలో MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. ఐక్యూ నియో 10Rలో Snapdragon 8S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ రియల్మీ P3 Ultraలో MediaTek Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. సో ఈ కంపేర్ చేయాలంటే 8350 అల్ట్రా కన్నా 8S Gen 3 ప్రాసెసర్ ఒక 5% అహెడ్ ఉంటుంది. జస్ట్ ఒక 5% డిఫరెన్స్ ఉంటుంది. అండ్ 8S Gen 3కి 8400కి ఒక 10% డిఫరెన్స్ ఉంటుంది. ఇది అహెడ్ ఉంటుంది 8400. సరే, ఫస్ట్లీ బెంచ్ మార్క్స్ దగ్గరకు వచ్చేద్దాం. ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ రన్ చేసినప్పుడు పోకోలో 1.5 మిలియన్ పైన స్కోర్ చేసింది. అండ్ ఐక్యూలో 1.4 మిలియన్ స్కోర్ చేసింది. రియల్మీలో కూడా ఇంచుమించు 1.4 మిలియన్ స్కోర్ చేసింది. అండ్ వీక్ బెంచ్ స్కోర్స్ రన్ చేస్తే మల్టీ కోర్లో పోకోలో చాలా బాగా స్కోర్ చేసింది. అండ్ సింగిల్ కోర్లో ఐక్యూలో ఎక్కువ స్కోర్ చేసింది. రియల్మీ థర్డ్ ప్లేస్లో ఉంది. సో బెంచ్ మార్క్స్ పరంగా పోకో కొంచెం అహెడ్ ఉంది. కమింగ్ టు గేమ్స్ ఆడేటప్పుడు లైక్ BGM ఆడేటప్పుడు పోకోలో జస్ట్ 60 FPS మాత్రమే ఉంది. 90 FPS కానీ 120 FPS కానీ అప్డేట్ ఇవ్వలేదు, ఆప్షన్ కూడా అవైలబుల్ లేదు. యాక్చువల్గా ఈ ప్రాసెసర్ దానికి సపోర్ట్ చేస్తుంది, 120 FPS కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ ఈ ఫోన్ లాంచ్ అయ్యి 2-3 నెలలు దాటేస్తున్నా కూడా ఇంకా దీనికి అప్డేట్ ఇవ్వకపోవడం ఏందో నాకు అర్థం కాల. ఇంకా కూడా ఈ ఫోన్లో స్మూత్ ఎక్స్ట్రీమ్ మాత్రమే సపోర్ట్ ఉంది. 60 FPS మాత్రమే దీనిలో గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ రియల్మీలో అయితే 90 FPS సపోర్ట్ ఉంది, స్మూత్ ఎక్స్ట్రీమ్ ప్లస్ ఉంది. సో దీనిలో మీరు 90 FPS వరకు గేమ్స్ ఆడుకోవచ్చు. 120 FPS ఆప్షన్ అయితే 90% రాదు. అండ్ ఐక్యూలో మాత్రం 120 FPS సపోర్ట్ ఉంది, స్మూత్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఉంది. 120 FPS లో ఆడుకోవచ్చు. ఇక్కడైతే ఐక్యూకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ గేమింగ్ ఫీచర్స్ కూడా ఐక్యూలో చాలా గేమింగ్ ఫీచర్స్ ఇచ్చారు. లైక్ మాన్స్టర్ మోడ్ ఉంటుంది, దాన్ని పెట్టుకుంటే ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది. అండ్ గేమింగ్ ఫీచర్స్ లైక్ 4D వైబ్రేషన్ కానీ, మోషన్ కంట్రోల్ కానీ, వాయిస్ చేంజర్ కానీ ఇవన్నీ ఇచ్చారు. అండ్ దాంతోపాటు బైపాస్ ఛార్జింగ్, డైరెక్ట్ గా ఛార్జింగ్ పెట్టుకొని గేమ్స్ ఆడుకోవచ్చు. పవర్ అనేది బ్యాటరీలోకి వెళ్లకుండా డైరెక్ట్ మదర్ బోర్డ్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా కాంపోనెంట్స్ ఛార్జ్ చేస్తుంది. సో మీరు ఛార్జింగ్ పెట్టి కూడా గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ రియల్మీలో కూడా గేమింగ్ ఫీచర్స్ బాగానే ఉన్నాయి. దీనిలో GT మోడ్ ఉంటుంది, దీనిలో మాన్స్టర్ మోడ్ ఎలాగో దీనిలో GT మోడ్ ఉంటుంది. అండ్ గేమింగ్ ఫీచర్స్ లైక్ మోషన్ కంట్రోల్ కానీ, వాయిస్ చేంజర్ కానీ కొన్ని చిన్న గేమింగ్ ఫీచర్స్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు బైపాస్ ఛార్జింగ్ దీనిలో కూడా ఉంటుంది. గేమింగ్ ఫీచర్స్ పరంగా ఇది లిటిల్ బిట్ గేమింగ్ ఫీచర్స్ ఎక్కువ ఇచ్చారు. సెకండ్ ప్లేస్ లో రియల్మీ ఉంటుంది. బట్ పోకోలో మాత్రం పెద్దగా గేమింగ్ ఫీచర్స్ ఏం లేవు. జస్ట్ ఒక గేమ్ మోడ్ అని ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒక వాయిస్ చేంజర్ ఉంటుంది, ఇంకేం లేవు అంతకు మించి. సో గేమింగ్ ఫీచర్స్ పరంగా కూడా ఐక్యూ కొంచెం అహెడ్ ఉంటుంది. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు మేము ముగ్గురం ఫ్రెండ్స్ వచ్చి కూర్చొని వరుస ఇక్కడే ఈ టేబుల్ దగ్గర కూర్చొని ఒక్కొక్కరు ఒక్కో ఫోన్ తీసుకొని కంటిన్యూస్ గా 1.5 hour BGM ఆడాము. 1.5 hour తర్వాత మాకు రిజిస్టర్ అయిన పీక్ టెంపరేచర్ పోకోలో 40-41 degrees వరకు వెళ్ళింది. అండ్ రియల్మీలో అయితే 41-42 degrees మధ్యలో ఉంది టెంపరేచర్. ఇది కూడా కొంచెం కంట్రోల్ గానే ఉంది. కానీ ఐక్యూలో మాత్రం 44 నుంచి 45 degrees టెంపరేచర్కి వెళ్ళిపోయింది. ఇది మాత్రం కొంచెం లిటిల్ బిట్ హీట్ అవుతుంది, ఎందుకంటే 120 FPS కాబట్టి. టెంపరేచర్ మాత్రం ఐక్యూలో కొంచెం ఎక్కువ టెంపరేచర్స్ నోటీస్ చేశాను. బట్ గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్కడ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎక్కడా లేదు. టెంపరేచర్ ఎక్కువైనా కూడా దీనిలో గేమ్ ప్లే చాలా స్మూత్ ఉంది. ఈవెన్ రియల్మీలో కూడా గేమ్ ప్లే చాలా స్మూత్ ఉంది. కమింగ్ టు ర్యామ్ అండ్ RAM కాన్ఫిగరేషన్స్, మూడిట్లో కూడా LPDDR 5X RAM యూజ్ చేస్తారు. కాకపోతే స్టోరేజ్ ఇక్కడ మారిపోద్ది. పోకోలో UFS 4.0 స్టోరేజ్ యూజ్ చేస్తారు. దీనిలో ఇవ్వడమే బేస్ మోడల్ 256 GB ఇచ్చారు. స్టోరేజ్ అయితే UFS 4.0 యూజ్ చేశారు. అదే ఐక్యూలో 128 GB మోడల్ UFS 3.1 యూజ్ చేశారు. 256 GB మోడల్ UFS 4.1 యూజ్ చేశారు. నేను ఈ ఫోన్ రివ్యూలో UFS 4.0 అన్నా, 4.0 అన్నాను. తప్పు, నాది తప్పు. యాక్చువల్గా దీనిలో యూజ్ చేసింది 4.1, UFS 4.1 యూజ్ చేశారు. అదే రియల్మీలో అయితే అన్ని మోడల్స్లో 128 అయినా 256 అయినా UFS 3.1 యూజ్ చేస్తారు. సరే, డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ చూస్తే మూడిటికి SSD కనెక్ట్ చేస్తే డిటెక్ట్ చేస్తుంది. మూడిట్లో కూడా ఒక 10 GB ఫైల్ని SSD నుంచి ఫోన్లో కాపీ చేస్తే పోకోకి ఇంచుమించుగా 12 minutes 15 seconds టైం పడుతుంది.
ఐక్యూకి కరెక్ట్గా 10 minutes 30 seconds టైం పట్టింది. రియల్మీ అయితే 10 minutes లోనే కాపీ చేస్తుంది. ఇది స్టోరేజ్ స్పీడ్ తక్కువ ఉన్నా కూడా ఇదే ఫాస్ట్ గా డేటా ట్రాన్స్ఫర్ చేసింది ఈ రెండుతో కంపేర్ చేస్తే. అండ్ మూడిట్లో కూడా 5 నిమిషాలు 4K వీడియోని జస్ట్ ఆ 4K వీడియోని టైం లైన్ వేసి ఇంకేం ఎడిట్ చేయకుండా జస్ట్ ఎక్స్పోర్ట్ కొట్టాను. 5 minutes 4K వీడియోని రెండర్ చేయడానికి పోకోకి కరెక్ట్గా 1 minute 30 seconds లో రెండర్ చేసింది, ఫాస్ట్ గా అయిపోయింది. సెకండ్ ఐక్యూ 2 నిమిషాలు పట్టింది. అండ్ రియల్మీ అయితే 2 minutes 25 seconds పట్టింది. పోకోలో ప్రాసెసర్ పవర్ఫుల్ కాబట్టి ఫాస్ట్ గా రెండర్ చేసింది. సెకండ్ ఐక్యూ, థర్డ్ రియల్మీ అలాగే వచ్చింది. సో ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ లో ఈ 3 ఫోన్స్ లో ఏది బెటర్ అంటే, ఒకవేళ మీకు గేమింగ్ కోసంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి, నేను గేమింగ్ 120 FPS లో ఆ స్మూత్నెస్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఐక్యూ 910R బెస్ట్ ఆప్షన్. పర్ఫార్మెన్స్ పరంగా అసలు డౌటే లేదు, ఈ రెండు ఫోన్స్ కన్నా ఐక్యూ 910R చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. రియల్మీకి సెకండ్ ప్లేస్ ఇవ్వచ్చు, రియల్మీ కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, మేజర్ కంప్లైంట్స్ లేవు. కానీ ఐక్యూతో కంపేర్ చేస్తే ఇది సెకండ్ ప్లేస్ లోకి వెళ్తుంది. పోకో మాత్రం బ్యాడ్, ప్రాసెసర్ సపోర్ట్ ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ విషయంలో చాలా వెనకబడి ఉంది. యాక్చువల్గా హార్డ్వేర్ పరంగా ఈ రెండు ఫోన్స్ కన్నా దీనిలోనే బెటర్ హార్డ్వేర్ ఉంది, పవర్ఫుల్ హార్డ్వేర్ దీనిలోనే ఉంది. బట్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లం ఇదంతా, ఆప్టిమైజ్ సరిగ్గా చేయలేదు కాబట్టి ఈ రెండు ఫోన్స్ దీనికన్నా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఒకవేళ దీన్ని సరిగ్గా ఆప్టిమైజ్ చేస్తుంటే మాత్రం ఇది అసలు కింగ్ అయిపోయేది, డౌటే లేదు. ఇప్పుడు మాత్రం ఇది వేస్ట్. కమింగ్ టు బ్యాటరీస్, పోకోలో 6550 mAh బ్యాటరీ ఉంటుంది, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఐక్యూలో 6400 mAh బ్యాటరీ ఉంటుంది, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ రియల్మీలో 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మూడింటిని కూడా 1 hourలో 0 to 100 ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. పోకో కూడా గంటలో అయిపోద్ది, రియల్మీ గంటలో అయిపోద్ది, ఐక్యూ కూడా గంటలోనే 0 to 100 ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. కమింగ్ టు స్క్రీన్ ఆన్ టైం, 3 ఫోన్స్ని ఒకే రకంగా టెస్ట్ చేశాను. పోకోలో 8 hours 10 minutes స్క్రీన్ ఆన్ టైం వచ్చింది, ఐక్యూలో 8 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది, రియల్మీలో 7 hours 50 minutes స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే అంత హ్యూజ్ డిఫరెన్స్ లేదు, మాక్సిమం ఒక 10 నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది. కానీ ఈ 3 ఫోన్స్ బ్యాటరీ కూడా ఇంచుమించు ఒకేలా ఉంది, అంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయరు. అరౌండ్ 8 hours స్క్రీన్ టైం, మూడిట్లో కూడా అరౌండ్ 8 hours స్క్రీన్ టైం వచ్చేస్తుంది. కాకపోతే బీజిఎంఐ గేమ్ ఆడేటప్పుడు గంటలో పోకో X7 Proలో 15% బ్యాటరీ డ్రాప్ అయింది. బట్ ఐక్యూ అండ్ రియల్మీలో 20% బ్యాటరీ డ్రాప్ అయింది. పోకోలో అయితే బ్యాటరీ కొంచెం బెటర్గా హోల్డ్ చేస్తుంది. మహా అయితే ఒక 10-15 నిమిషాలు ఈ రెండు ఫోన్స్ కంపేర్ చేస్తే ఒక 15 నిమిషాలు ఎక్కువ బ్యాటరీ లైఫ్ దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా బ్యాటరీ పరంగా చూసుకుంటే బ్యాటరీ విన్నర్ ఇదే, దాని డౌట్ లేదు. బట్ ఇవి అంత వేస్ట్ ఏం కాదు, దీనికన్నా ఒక 10 to 15 minutes తక్కువ వస్తాయి ఈ రెండు ఫోన్స్ కి. అండ్ కమింగ్ టు కెమెరాస్, 3 ఫోన్స్ లో బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి, 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. కాకపోతే సెన్సార్స్ మారుతాయి. పోకోలో సోనీ LVT 600 సెన్సార్ ఉంటుంది, ఐక్యూలో సోనీ IMX 882 సెన్సార్ ఉంటుంది, అండ్ రియల్మీలో సోనీ IMX 896 సెన్సార్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాలు మారిపోతాయి. పోకోలో 20 MP కెమెరా ఉంటుంది, ఐక్యూలో 32 MP కెమెరా ఉంటుంది, రియల్మీలో 16 MP కెమెరా ఉంటుంది. ఒకసారి శాంపిల్స్ అన్ని పక్కనేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ 3 బ్యాక్ కెమెరా యూస్ చేసి తీసిన 1x ఫొటోస్. పోకో చాలా చీకటికి వచ్చేస్తుంది, మొత్తం డార్క్గా వచ్చేస్తుంది. ఐక్యూ రియల్మీ రెండు బాగానే ఉన్నాయి, కానీ కరెక్ట్గా చూస్తే కలర్స్ పరంగా ఐక్యూ కొంచెం లిటిల్ బిట్ వాష్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది అలా గ్రీన్స్ అన్ని చూస్తే. బట్ రియల్మీ ఓవరాల్ ఇమేజ్ చూడడానికి రియల్మీలో కొంచెం బెటర్గా ఉంది. ఈవెన్ 2x ఫొటోస్కి వెళ్ళినా కూడా పోకోలో మొత్తం కాంట్రాస్ట్ లెవెల్స్ పెరిగిపోయినాయి, పోకో ఫోటో చూడడానికి బాగాలేదు. అండ్ ఐక్యూలో కూడా కలర్స్ చూడొచ్చు, కలర్ బ్యాలెన్సింగ్ కరెక్ట్గా లేదు. బట్ రియల్మీ మాత్రం కలర్స్ ఎవ్రీథింగ్ చూడడానికి నీట్గా బ్యాలెన్స్డ్గా ఉంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్కి వెళ్తే 1x పోర్ట్రేట్స్, పోకోలో ఇక్కడ కూడా అంతే చీకటికి వచ్చేస్తున్నాయి, ఫొటోస్ అయితే చూడడానికి బాగాలేదు. బట్ ఐక్యూ మాత్రం కొంచెం ఎక్స్పోజర్ కంట్రోల్ సరిగ్గా లేదనిపించింది, కొంచెం అక్కడ స్కై చూడండి అంతా కొంచెం వైట్గా చేసేసింది. బట్ రియల్మీ అంతా కొంచెం బ్యాలెన్స్డ్గా నీట్గా వస్తున్నాయి ఫొటోస్. అండ్ 2x పోర్ట్రేట్స్ కూడా అంతే. పోకో కన్నా ఐక్యూ రియల్మీ రెండే బెటర్ ఉన్నాయి, పోకో మాత్రం అస్సలు బాగాలేదు. కొన్ని చోట్ల ఐక్యూ కూడా కొంచెం బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఈ పాట్ చూడండి, ఈ మూడిట్లో కలర్స్ కానివ్వండి, ఆ లైటింగ్ ఎక్స్పోజర్ కానివ్వండి, కరెక్ట్గా బ్యాలెన్స్గా రియల్మీలో కొంచెం బ్యాలెన్స్గా చూపిస్తుంది. అఫ్కోర్స్ ఇక్కడ ఐక్యూలో కూడా బాగానే ఉంది, కానీ పోకోలో మాత్రం కొంచెం బ్లాక్స్ కొంచెం ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది. అండ్ స్ట్రీట్ లైట్ కండిషన్లో 1x ఫొటోస్ పోకో మొత్తం చీకటి అయిపోయింది, మొత్తం నల్లంగా చూపిస్తుంది, అసలు బాగాలేదు. ఐక్యూ రియల్మీ రెండు బాగున్నాయి, కానీ ఐక్యూలో కొంచెం షార్ప్నెస్ పెరిగిపోయింది, మొత్తం షార్ప్గా ఫోటో షార్ప్గా వస్తున్నాయి. బట్ రియల్మీ క్లీన్ లుక్ ఉంది, చూడడానికి క్లీన్గా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ 2x ఫొటోస్ కూడా అంతే, పోకోలో మొత్తం బ్లాక్ కలర్లో వస్తున్నాయి. అండ్ ఐక్యూ రియల్మీ రెండు బాగానే వస్తున్నాయి, బట్ ఐక్యూలో సేమ్ నాకు చెప్పినట్టే లిటిల్ బిట్ షార్ప్నెస్ కొంచెం పెంచేస్తుంది. అండ్ ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా అంతే, ఐక్యూ రియల్మీ రెండిట్లో పోర్ట్రేట్ షాట్స్ బాగానే వస్తున్నాయి. స్కిన్ టోన్స్ పరంగా చూసుకుంటే రియల్మీ కొంచెం నియర్ టు న్యాచురల్ స్కిన్ టోన్ చూపిస్తుంది, ఐక్యూ కొంచెం కొద్దిగా లిటిల్ బిట్ వైటిష్ చేస్తుంది, కొంచెం తెల్లగా చేస్తుంది. ఇది ఈవెన్ 1x ఫొటోస్లో కానీ 2x ఫొటోస్లో కానీ రెండిట్లో కొంచెం ఐక్యూ కొంచెం వైటిష్ చేస్తుంది. బట్ ఓవరాల్గా రియల్మీలో బ్యాలెన్స్డ్ ఫొటోస్ వస్తున్నాయి. అండ్ వీడియో 3 ఫోన్లు యూజ్ చేసి 4K 60 FPSలో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అసలు పోకో అయితే చాలా చండాలంగా వస్తుంది, స్కిన్ అంతా రెడ్ కలర్లో మార్చేస్తుంది, చీకటిగా చేస్తుంది, అసలు ఆ ఫుటేజ్ అసలు పనికిరాదు. పోకో వీడియో అస్సలు బాగాలేదు. ఐక్యూకి వచ్చేసరికి కలర్ బ్యాలెన్సింగ్ కరెక్ట్గా లేదు, మొత్తం ఫేస్ కొంచెం ఆరెంజ్గా మార్చేస్తుంది. అండ్ షాడోస్ పెంచేస్తుంది, షాడోస్ మొత్తం ఇంక్రీజ్ చేస్తుంది. సో ఫుటేజ్ చూడడానికి మీకు జూమ్ చేసి చూస్తే మీకు అంత క్వాలిటీగా అనిపించదు చూడడానికి. బట్ రియల్మీలో అంత బ్యాలెన్స్డ్గా ఉంది, చూడడానికి వీడియో క్వాలిటీ చాలా బాగుంది.
అండ్ ఈవెన్ బొకే వీడియోస్ కూడా అంతే. పోకో మొత్తం ఫేస్ ని రెడ్ చేసేస్తుంది, ఐక్యూలో కొంచెం షార్ప్నెస్ పెంచేస్తుంది, రియల్మీలో ఓవరాల్ బ్యాలెన్స్డ్ లుక్ కనిపిస్తుంది. అండ్ నైట్ టైమ్ లో 4K 60 FPS లో 3 ఇంచుమించు సిమిలర్ గా ఉన్నాయి, కానీ ఐక్యూలో స్కిన్ టోన్స్ ప్రాబ్లం, స్కిన్ టోన్ కొంచెం అటు ఇటు చేస్తుంది, రెడ్ కలర్ లోకి మారుస్తుంది. పోకో మొత్తం బ్లాక్స్ పెంచేస్తుంది. మూడిట్లో కంపేర్ చేస్తే రియల్మీ డీసెంట్ గా ఉంది. ఓవరాల్ గా బ్యాక్ కెమెరాస్ మూడింటిని కంపేర్ చేస్తే రియల్మీ స్లైట్ ఎడ్జ్ ఉంటుంది, నెక్స్ట్ ప్లేస్ లో ఐక్యూ ఉంటుంది, బట్ పోకో యాడో అనుకుంటుంది అనమాట. బట్ ఫ్రంట్ కెమెరా మాత్రం మొత్తం మారిపోద్ది సినారియో. ఐక్యూ చాలా బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది ఫ్రంట్ కెమెరాలో. చూడడానికి ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా నీట్గా వస్తున్నాయి, కలర్స్ కానీ కాంట్రాస్ట్ లెవెల్స్ కానీ చాలా నీట్గా వస్తున్నాయి. రియల్మీలో కొంచెం యావరేజ్ వస్తున్నాయి, రియల్మీ ఫొటోస్ కానీ పోర్ట్రేట్స్ కానీ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. పోకో అయితే చెప్పక్కర్లా, చాలా చండాలంగా వస్తున్నాయి ఫొటోస్ పోర్ట్రేట్స్, ఏవి బాగాలేవు. సో ఓవరాల్గా వెల్ బ్యాలెన్స్డ్గా నాకు రియల్మీ కొంచెం వెల్ బ్యాలెన్స్డ్గా అనిపించింది. దీనిలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బ్యాలెన్స్డ్గా వస్తుంది. కోర్స్ రెండు ఫోన్స్లో కొన్ని బగ్స్ ఉన్నాయి, రెండు ఫోన్స్లో కొన్నిసార్లు మిస్ అవుతున్నాయి, కొన్నిసార్లు బాగా వస్తున్నాయి, కానీ ఓవరాల్గా బ్యాలెన్సింగ్గా మీకు రియల్మీలోనే కొంచెం బ్యాలెన్స్డ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వస్తున్నాయి. ఐక్యూలో ఫోటోలు బాగానే ఉన్నాయి, కానీ వీడియో క్వాలిటీ అసలు బాగాలేదు. వీడియో క్వాలిటీ నాకు నచ్చలేదు. ఫొటోస్ బాగున్నాయి, దీనిలో ఫొటోస్ వీడియోస్ రెండు బ్యాలెన్స్డ్గా వస్తున్నాయి, కాకపోతే ఫ్రంట్ కెమెరా దీనిలో బాగాలేదు. బట్ పోకో ఆటలాడుకోండు, అసలు ఏం చూసినా ఫోటోలు కానీ పోర్ట్రేట్ కానీ వీడియోలు కానీ ఒక్కటంటే అప్పుడు కూడా సరిగ్గా రావట్లా. సో పోకో ఫోన్ కి అసలు కెమెరాని మైండ్లో నుంచి తీసేయండి. పోటీ అంటే రెండుకే నువ్వానైనా అని. కెమెరా సెషన్లో మాత్రం నాకు రియల్మీ స్లైట్ ఎడ్జ్ అనిపిస్తుంది. రెండు గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్ కాబట్టి కెమెరాస్ పెద్ద గొప్పగా ఉండవు, డీసెంట్ ఉన్నాయి, బట్ యూజబుల్ కెమెరాస్ నాకు రియల్మీలో కొంచెం బెటర్ అనిపించినాయి. అండ్ కమింగ్ టు డిస్ప్లేస్, మూడిట్లో 1.5K AMOLED డిస్ప్లేస్ యూజ్ చేస్తారు, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తే. బట్ రియల్మీలో మాత్రం క్వాడ్ కో డిస్ప్లే ఉంటుంది, మిగతా రెండిట్లో ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, రియల్మీలో క్వాడ్ కో డిస్ప్లే ఉంటుంది. కాకపోతే మీరు పక్కన పెట్టకపోయినా పోకో ఫోన్లో డిస్ప్లే మాత్రం చాలా చీప్ డిస్ప్లే అనిపిస్తుంది. అసలు క్వాలిటీ కానీ ఆ కలర్స్ కానీ ఏది అంత బ్రైట్ గా వైబ్రెంట్ గా అనిపించట్లా, చాలా చీప్ ప్యానల్ లాగా అనిపిస్తుంది. పోకో మాత్రం నాకు డిస్ప్లే అసలు నచ్చలేదు. రియల్మీ ఐక్యూ రెండిట్లో డిస్ప్లేస్ చాలా బాగున్నాయి, కాకపోతే రియల్మీలో క్వాడ్ కో డిస్ప్లే కాబట్టి స్లైట్ ఎడ్జ్ రియల్మీకి ఉంటుంది. అండ్ ఈ మూడు ఫోన్స్ లో సన్లైట్ విజిబిలిటీ బాగానే ఉంది, డైరెక్ట్ సన్లైట్ లో కూడా ఈ మూడు ఫోన్స్ ని బాగానే యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా డెప్త్గా బ్రైట్నెస్ కానీ హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ కానీ ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే సపరేట్ రివ్యూస్ ఉన్నాయి మన ఛానల్లో, 3 ఫోన్స్ సపరేట్ రివ్యూస్ ఉన్నాయి. ఒకసారి మీకు డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే ఆ రివ్యూస్ చూసేయండి. అండ్ కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ, 3 డిఫరెంట్ బిల్డ్ క్వాలిటీస్ వస్తాయి. పోకో నా దగ్గర ఉన్నది లెదర్ బ్యాక్ తో వస్తుంది, అండ్ ఐక్యూ మొత్తం ప్లాస్టిక్ బాడీ, చుట్టూ ఫ్రేమ్ బ్యాక్ ప్యానల్ మొత్తం ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. కాకపోతే కలర్ చూడడానికి ఐక్యూ అట్రాక్టింగ్ గా అనిపిస్తుంది. అండ్ రియల్మీ కూడా కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ, చుట్టూ ఫ్రేమ్స్ కూడా ప్లాస్టిక్ గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ యూవీ లైట్ గా ఎక్స్పోజ్ చేసి అంటే చీకట్లోకి రాగానే ఆ బ్యాక్ సైడ్ ఆ మూన్ అంతా గ్లో అవుతుంది అనమాట, చూడడానికి బాగుంది ఇది. సో డిజైన్ అనేది మీ పర్సనల్ ప్రిఫరెన్స్, నాకైతే రియల్మీలో డిజైన్ కొంచెం నాకు అట్రాక్టింగ్ అనిపించింది. నెక్స్ట్ ఐపీ రేటింగ్, పోకో అండ్ రియల్మీ ఈ రెండింటిలో IP68+69 రేటింగ్ ఉంది. డైరెక్ట్ గా వాటర్ జెట్స్ ని కూడా ఈ రెండు ఫోన్స్ సర్వే అవుతాయి. కాకపోతే ఐక్యూ నియో 10R లో మాత్రం కేవలం IP65 రేటింగ్ మాత్రమే ఉంది. సో ఇది కూడా IP69 ఇచ్చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇది మాత్రం ఐపీ రేటింగ్ లో కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. సో ఇది ఈ 3 ఫోన్స్ ని మేజర్ డిపార్ట్మెంట్స్ లో కంపేర్ చేస్తే. ఒకసారి 3 ఫోన్స్ ప్రైస్ స్క్రీన్ మీద వేస్తాను. యాక్చువల్ గా పోకో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండేది, బట్ ఇప్పుడు ప్రైస్ ఒక 2000 తగ్గించారు. కార్డ్ ఆఫర్ లేకుండానే బేస్ మోడల్ 25,999 వస్తుంది, అండ్ ఒక 1000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. పోకో బేస్ మోడల్ 24,999 25,000 వస్తుంది. అదే ఐక్యూ బేస్ మోడల్ 27,000 ఉంది, 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వేసుకుంటే ఇది కూడా 25,000 రూపాయలకు వస్తుంది. అండ్ రియల్మీ బేస్ మోడల్ 27,000 ఉంది. స్టార్టింగ్ లో 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉండేది, బట్ ఇప్పుడు 2,000 రూపాయల కార్డ్ ఆఫర్ చూపిస్తుంది. సో ఇది కూడా బేస్ మోడల్ 25,000కి వస్తుంది. 3 కూడా 25,000 రేంజ్ లో వచ్చేస్తాయి. అయితే ఈ 3 ఫోన్స్ లో ఏ ఫోన్ తీసుకోవాలంటే మాత్రం గేమింగ్ మీ మెయిన్ ప్రిఫరెన్స్, గేమ్ ఆడుతున్నప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, 120 FPS లో ఆ స్మూత్నెస్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీ కెమెరాస్ అంత ప్రియారిటీ కాదు, నా కెమెరాస్ అటు ఇటు ఉన్న పర్లా, నేను పెద్దగా వాడను కెమెరాస్ అనుకుంటే గో విత్ ఐక్యూ నియో 10R. కెమెరాస్ వాన్ అనుకుంటే ఐక్యూ నియో 10Rకి వెళ్ళిపోండి. గేమింగ్ పర్ఫార్మెన్స్ అసలు బీస్ట్ ఉంది, ఈ రెండు ఫోన్స్ తో కంపేర్ చేస్తే చాలా బాగుంది గేమింగ్ పర్ఫార్మెన్స్. కాకపోతే కెమెరాలు బాగాలేవు. సో నేను అసలు కెమెరా పక్కే పోను, గేమ్స్ ఆడడం కోసమే నేను ఫోన్ తీసుకోవాలంటే గో విత్ దిస్ ఐక్యూ నియో 10R బెస్ట్ ఆప్షన్. లేదు నేను గేమ్స్ ఆడతాను, బట్ నా కెమెరా కూడా కొంచెం డీసెంట్, మరీ దారుణంగా ఉండకూడదు, అట్లీస్ట్ యూజబుల్ కెమెరాస్ ఉండాలి అనుకుంటే గో విత్ రియల్మీ P3 Ultra. అఫ్ కోర్స్ ఐక్యూలో ఉన్నంత గేమింగ్ పర్ఫార్మెన్స్ దీనిలో ఉండదు, అంత హై రిఫ్రెష్ రేట్ స్మూత్నెస్ కూడా మీరు దీనిలో ఎక్స్పీరియన్స్ చేయలేరు. బట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ దీనిలో బాగానే ఉంది. అండ్ కెమెరాస్ కూడా కంపేర్ టు ఐక్యూ రియల్మీలో కొంచెం బెటర్ కెమెరాస్ ఉన్నాయి. సో కెమెరాస్ కూడా కొంచెం స్లైట్గా కెమెరాస్ వైపు కూడా వెళ్తాను, అప్పుడప్పుడు కెమెరాస్ యూజ్ చేస్తాను. నాకు గేమింగ్ మెయిన్ కావాలి అనుకుంటే రియల్మీ P3 Ultra బెస్ట్ ఆప్షన్. లేదు నా దగ్గర 25,000 రూపాయలు ఉన్నాయి, ఆ 25,000 రూపాయలని నేను వేస్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు పోకో X7 Proకి వెళ్ళిపోవచ్చు. అసలు వేస్ట్, ఇది సరిగ్గా ఆటోమైజ్ చేయలేదు. ఈ అప్డేట్ వచ్చేదాకా మాత్రం ఈ ఫోన్ని ఎవరు తీసుకోవద్దు, అసలు ఈ ఫోన్ జోలికే పోవద్దు. అసలు కెమెరాస్ కానీ పర్ఫార్మెన్స్ కానీ డిస్ప్లే కానీ ఏది బాగాలేదు ఈ ఫోన్లో. సరే అప్డేట్ ఇచ్చి పర్ఫార్మెన్స్ని ఫిక్స్ చేసిన డిస్ప్లే క్వాలిటీ అసలు బాగాలేదు, చాలా చీప్ డిస్ప్లే లాగా కనిపిస్తుంది. అసలు కెమెరాస్ అయితే మహా దారుణంగా ఉన్నాయి. అసలు ఈ ఫోన్ జోలికి పోకుండా ఉండడం బెటర్. తీసుకుంటే ఈ రెండు ఫోన్స్లో ఒకటి తీసుకోండి. గేమింగ్ మెయిన్ 120 FPS స్మూత్నెస్ ఎక్స్పీరియన్స్ చేయాలి, కెమెరాస్ పెద్దగా ఆన్ అనుకుంటే ఐక్యూకి వెళ్ళిపోండి. లేదు గేమింగ్ కొంచెం కాంప్రమైజ్ అయినా పర్లేదు, 90 FPS అయినా పర్లేదు, బట్ కెమెరాస్ కూడా నాకు కొంచెం యూజబుల్గా ఉండాలి అనుకుంటే
రియల్మీకి వెళ్ళిపోండి. సో ఇది వాటి వీడియో అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ ఫోన్ రివ్యూస్ అన్ని మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి మీరు ఇంకా డెప్త్గా తెలుసుకోవాలి, ఇంకా అదర్ ఫీచర్స్ తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆ రివ్యూస్ చెక్ చేయండి. సో ఇది వాటి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్. జై